సూపర్ సుమ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు దర్శిత్తో వచ్చాను నేను వీడియోకి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ వ్లాగ్స్. ఈరోజు ఏంటి అని అంటే దర్శిత్కి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఎలా చేస్తాను నేను అంటే 8th మంత్కి వచ్చిండు కదా, సో 8th మంత్లో ఎలా చేస్తున్నాను అని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవరికైతే యూజ్ అవుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ స్వీట్ పొటాటో మాకు మార్కెట్లో ఎక్కడైనా మార్కెట్లో బాగా దొరుకుతుంది. నేనైతే నాటువి చూసి తెస్తాను, హైబ్రిడ్వి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవి తీసుకురాను. కొంచెం నాటువి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నాటువి చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి, అవే బెటర్ అని నేనైతే అవే తీసుకొస్తాను. స్వీట్ పొటాటో చాలా హెల్దీ అండి అందరికీ, మన పెద్దవాళ్ళకి. ఇంకా దర్శిత్కి కూడా ఈరోజు తినిపిద్దామని, ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామని. ఆయనకి అంటే స్కిన్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, ర్యాషెస్ వస్తాయి, కొన్ని ఫుడ్ పడకపోతే స్కిన్కి వెంటనే చూపిస్తుంది అన్నమాట. సో అది ట్రై చేద్దామని నేను అనుకుంటున్నా, దర్శిత్కి కూడా తినిపిద్దామని. ఇంకొకటి ఏంటంటే స్వీట్ పొటాటోలో సెలీనియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సెలీనియం కంటెంట్ ఎవరైతే థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎవరైతే ఉన్నారో అవి సెలీనియం లోపం వల్ల వస్తాయన్నమాట. సో సెలీనియం కంటెంట్ ఎవరికన్నా తక్కువ ఉంటే స్వీట్ పొటాటో తినొచ్చండి. స్వీట్ పొటాటోలో సెలీనియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది బెస్ట్ ఫుడ్ అని నేనైతే రిఫర్ చేస్తాను. సో అదన్నమాట. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే అది. ఇంకా పక్కన దర్శిత్కి ఉగ్గు అవుతుంది బ్రేక్ఫాస్ట్. ఇంకా దాంతోపాటు నేనైతే కొన్ని నైట్ అదేంటి సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ నైట్ నానబెట్టుకున్నాను అన్నమాట. అందరికీ నానబెడతాను. సో బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు అన్నట్టుగా ఏదైతే బ్రేక్ఫాస్ట్ తిని అందరం కొన్ని కొన్ని ఇవి తింటాము. ఇంకా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సెలీనియం ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. అవి మేము ఎక్కువ బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేస్తాము. పంప్కిన్ అది సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా వాల్నట్స్ కూడా యూజ్ చేస్తా, బాదం కూడా యూజ్ చేస్తా. ఎప్పుడు ఏవి ఉంటే అవి అట్లా నానబెడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ నేనైతే దర్శిత్కి ఉగ్గు తినిపించేసా ఆల్రెడీ. తినిపించిన కాసేపటికి ఇది ట్రై చేస్తున్నా అన్నమాట, స్వీట్ పొటాటో తింటాడా లేదా అనేది. తింటున్నాడు బాగానే. ఇంకొకటి ఏంటంటే స్వీట్ పొటాటో తినడం వల్ల కొంతమంది కాఫ్ కూడా వస్తుంది పిల్లలకి, చూసుకొని పెట్టండి. సో అది దర్శిత్కి అయితే కాఫ్ ఏం రాలేదు, తిన్నాడు బాగానే. సో స్వీట్ పొటాటో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే బెటర్ అని నాకు అనిపించింది అనమాట. అది నేను కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దర్శిత్కి తినిపించిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అన్నమాట, పక్కనే కూర్చొని ఉన్నా. సో నేను తింటా ఉంటే ఆయనకు కూడా తినాలనిపిస్తుంది ఏదన్నా ఫుడ్, అందుకని నేను దర్శిత్ పక్కనే కూర్చొని తింటా అన్నమాట. తనకు తినడం ఇష్టమై కొంచెం మంచిగా తింటాడు, సతాయించకుండా తింటాడు అన్నట్టు నేను పక్కనే కూర్చుంటా అన్నమాట. ఎవరైనా కిడ్స్కి తినిపించే ముందు నాకు జస్వికతో బాగా ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట. నేను ఫస్ట్ తనకి తినిపించి నేను ఎప్పుడో తినేదాన్ని. సో అట్లా ఆమె అంటే కొంచెమే తినేది, వదిలిచ్చేది, చాలా సతాయించేది తినిపించేటప్పుడు. సో దర్శిత్ అప్పుడు కొంచెం నాకు ఆ ముందు ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నేను తింటూ తనకి తినిపిస్తా ఎప్పుడైనా, అది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ దర్శిత్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. లంచ్లో నేనైతే స్టార్టింగ్ రైస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా అన్నమాట. కొంచెం ఉగ్గు అయిపోయిన తర్వాత ఉగ్గు మంచిగానే పడింది కదా, సో రైస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. రైస్లో నేను అయితే ఫస్ట్ ఏమేమి ఇంట్రడ్యూస్ చేశాను అన్నీ ఇవ్వకుండా ఫస్ట్ అయితే కొన్ని రైసు ఇంకా పెసళ్ళు కొంచెం మంచిగా నానబెట్టిన తర్వాత అందులో మంచిగా కడిగి, అందులో ఏమన్నా ఉన్నాయో అన్నీ చూసుకొని మంచిగా కడిగిన తర్వాత ఇందులో క్యారెట్ యాడ్ చేస్తున్నా. క్యారెట్ ఇదివరకు అంటే ఫ్రూట్లో ఇంకా ఉగ్గులో కొంచెం కలిపి యాడ్ చేసి ఇచ్చాను. సో క్యారెట్ ఉంటే తను బాగానే తింటాడు. సో ఇందులో అన్నంలో రైస్లో కూడా కొంచెం పొటాటో యాడ్ చేయలేదు, పొటాటో కూడా యాడ్ చేస్తే మంచిది పిల్లలకి, విటమిన్ డి ఉంటుంది పొటాటోలో. సో వెజిటేబుల్స్ ఇవైతే రెండు యూజ్ చేస్తున్నాను. క్యారెట్లో విటమిన్ డి ఆబ్వియస్గా ఉంటుంది అని మనకు తెలుసు కదా. ఇంకా పెసళ్ళు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పెసళ్ళు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది నేను పెసళ్ళు యాడ్ చేస్తాను.
ఇంకా కొంచెం గీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను నేను. జస్విక కూడా ఎప్పుడు ఇంట్లోనే చేసేదాన్ని. గీ చాలా తక్కువ నేను బయట నుంచి తేవడం. ఇంట్లో డైలీ మనం పాలు తీసుకుంటాం కదా, ఆ పాలను నుంచి మీగడ తీసి స్టోర్ చేస్తా ఫ్రిడ్జ్లో. అదే గీ ప్రిపేర్ చేసుకుంటా అన్నమాట. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడే కొంచెం కారం ఇవ్వట్లేదు. సో కారం మెల్లమెల్లగా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తా, ఒక మిక్సీ అట్లా యాడ్ చేసి. సో కారం ఇవ్వట్లేదు. ఇంకా గీ అయితే యాడ్ చేశాను. ఇంట్లో ప్రిపేర్ చేసిన గీయే. నేను బయట నుంచి పాలు తెచ్చుకుంటా కాబట్టి కొంచెం మీగడ బాగానే వస్తుంది. సో ఆ మీగడను రోజు కలెక్ట్ చేసిన తర్వాత కొంచెం మంచి క్వాంటిటీ అయిన తర్వాత, ఎక్కువ క్వాంటిటీ అయిన తర్వాత దాన్నే ఇంకా అదే నెయ్యి చేస్తా అన్నమాట. ఈసారి అయితే కొంచెం కలెక్ట్ అయింది, ఆ కొంచెమైనా పర్లేదు అని చేశాను. ఒక కప్లో కొంచెం క్వాంటిటీ వచ్చింది, అదే యూజ్ చేస్తున్నా. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పించంతా ఇందులో పసుపు కూడా వేసాను అన్నమాట. వేసిన తర్వాత కొంచెం ఇట్లా మన స్మాషర్ ఉంటుంది కదా, స్మాషర్తో అయితే కొంచెం ఇట్లా చేసుకున్నా. ఇది చేయకపోయినా మనకు గుజ్జు గుజ్జుగా వస్తుందండి. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి గుజ్జు గుజ్జుగా వస్తుంది. ఆ గుజ్జు గుజ్జుగా వచ్చింది, పిల్లలు మంచిగా తింటారన్నమాట. సో అది సంగతి. నేను తీసుకుంటుంటే నా మొబైల్ హార్డ్ వస్తుంది. అది దర్శిత్కి ఈ లంచ్ తినిపించిన కొంచెం మంచిగానే, అంటే ఇప్పటి వరకైతే తినడంలో కొంచెం కోఆపరేట్ చేస్తాడు. ఈ ప్లేట్లో తీసుకుంటే ఈ ప్లేట్తో ఆడుకుంటూ తను తింటాడు అన్నమాట. సో నేను ప్లేటే తీసుకుంటా. ఎప్పుడైనా తినిపించే ముందు దర్శిత్కి నేను వాటర్ అయితే కొన్ని మంచిగా తాగించిన తర్వాత ఒక 5 minutes అట్లా ఆగి మళ్ళీ తినిపిస్తాను అన్నమాట. వాళ్ళకి ఏంటంటే గొంతులో మనకు వాటర్ తాపించకుండా తినిపిస్తే ఏంటంటే కొంచెం తట్టుకున్నట్టుగా ఉంటుంది. వాటర్ తాపిస్తే ఏంటంటే కొంచెం గొంతు క్లియర్ అయినట్టుగా ముచ్చట పెట్టుకుంటూ తినిపిస్తూ ఉంటా దర్శిత్కి. ఓకే పర్లేదు. కొంచెం జస్విక అంత అయితే సతాయించట్లేడు ఇప్పటి వరకైతే. కొంచెం బాగానే ఇది చేస్తున్నాడు. చూడాలి ముందు ముందు ఎంత సతాయిస్తాడో. వాకర్ తీసుకొచ్చింది ఏంటంటే కొంచెం దర్శిత్ కొంచెం డిలే ఉన్నాడు, అందుకోసం వాకర్లో వేస్తున్నాం అన్నమాట. సో మధ్య మధ్యలో స్పూన్ తోటే వాటర్ తాపిస్తా, లేదు అని అంటే పాల డబ్బా ఇంకో వాటర్కి సపరేట్గా అన్నమాట. ఆ పాల డబ్బాలో కూడా వాటర్ పోసి తాపిస్తూ ఉంటా. కాకపోతే తినిపించేటప్పుడు స్పూన్ తోటే చిన్న స్పూన్ చెప్పండి కింద తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. సో నేనైతే దర్శిత్కి ఎగ్ తినిపించడం స్టార్ట్ చేసిన అన్నమాట. ఈ ఫస్ట్ ఇవి మనం బయట నుంచి తెచ్చిన ఎగ్ ఇదే మా ఇంట్లో కోడి పెట్టిన గుడ్డు అన్నమాట. సో ఫస్ట్ దర్శిత్కి అయితే ఇవే తినిపిస్తున్నా. ఎన్నైతే ఎగ్స్ పాపం కోడి పెట్టిందో అవన్నీ దర్శిత్కే తినిపిస్తున్నా ఈసారి. సో అదన్నమాట. ఇది కొంచెం బయట నుంచి వచ్చిన ఎగ్ కదా, సో లేనప్పుడు ఏం చేయలేము, తప్పదు, ఇవే తినిపిస్తాము. కానీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇవి తినిపిస్తాను అనమాట. బయట ఇలాంటి ఎగ్స్కే కలర్ చేంజ్ చేసి నాటుకోడి గుడ్లు అని అమ్ముతారు. నాటుకోడి గుడ్డు అయితే ఈ సైజ్ అయితే పెట్టదబ్బా, ఎక్కడా పెట్టదు. సో చూసుకోండి, ఇంత సైజు ఉన్న ఎగ్ అంటే అది నాటుకోడి కాదు. నాటుకోడి ఎగ్ చాలా చిన్నగా ఈ కలర్లో, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది చూసుకోండి. మనము ఎప్పుడు మోసపోతూ ఉంటాము. హైదరాబాద్లో అయితే ఇలాంటి వాటికి కలర్ వేసి నాటుకోడి గుడ్లు అని కాస్ట్ ఎక్కువతో అమ్ముతారు. చూసుకోండి. ఓకే, ఈ ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత ఇవి డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. Hello friends, hello everyone. My name is Jasvika. My mummy తమ్ముడు తినిపిస్తుంది. Subscribe my channel, Super channel. మా తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆడుకుంటున్నాడు మొక్కల్లో. ఇప్పుడు మా మమ్మీ ఏమో ఎగ్ పొట్టు తీస్తుంది. అప్పుడు మా తమ్ముడేమో ఎగ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేనేమో ఆడుకుంటున్నాను, నేనేమో చదువుకుంటున్నాను. చూడండి, ఎగ్ అది పొట్టు అయితే తీసేసిన, అది ఓపెన్ చేస్తే చూడండి, మనం నార్మల్ ఎగ్ బయట నుంచి కొనుక్కొచ్చిన ఎగ్ ఏమో లోపల కొంచెం పేల్ ఎల్లోగా ఉంటుంది. ఇది మన
థిక్ ఎల్లోగా ఉంటుంది చూడండి. ఫస్ట్లో నేను నాటుకోడి గుడ్లు రాధాకృష్ణ పెడితే ఆయనకు కూడా సరిగా తెలియదు అన్నమాట. సో ఇదేంటి ఈ గుడ్డు ఇట్లుంది అని అడిగాడు. ఏం గుడ్డు అని అడిగాడు. సో సో చాలామందికి తెలియకపోవచ్చు ఇటు లోపల చాలా థిక్ ఎల్లోగా ఉంటుందని. సో నాటుకోడి గుడ్డు అయితే చాలా ఎల్లోగా ఉంటుంది. అది ఏందో పాడైంది అట్లా ఇట్లా అని మాత్రం అనుకోకండి. సో అదే మంచిదన్నమాట. సో ఇప్పుడైతే నేను దర్శిత్కి ఎగ్ తినిపిస్తున్నా, తను తింటాడు. చూడండి ఇలా అంటే మనం కొంచెం స్మాష్ చేసినట్టుగా చిన్నగా కొంచెం మెత్తగా కొంచెం గుజ్జుగా చేసుకోవాలి. చేయితోటే చేస్తాను నేను. సో ఆ ఎగ్ చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెమే క్వాంటిటీ వస్తుంది. సో చేయితోటి చేసేస్తా. ఫస్ట్లో నేను తినడానికి ట్రై చేసిన అన్నమాట. సో తింటున్నాడని ఇంకా నెక్స్ట్ నుంచి ఎగ్ తినిపించడము స్టార్ట్ చేశాను. సో అట్లా కొంచెం గుజ్జుగా చేసుకోవాలి. మనం గుజ్జుగా చేసుకున్నప్పుడు ఆయన కొంచెం చిన్నపిల్లలు కదా, కొంచెం తింటారు, పర్లేదు బాగానే తింటారు. మీరు కూడా ఇట్లా తినిపించవచ్చు. సో ప్రోటీన్ ఫుడ్ మనం ఇవ్వాలి కాబట్టి ఎగ్ కొంచెం మంచి ఎగ్ను పెట్టడానికి ట్రై చేయండి. చాలాసేపు ఆడుకున్నాను, మా తమ్ముడు వినలేదు.